నేనే అతికించాను. జీవితంలోనే కాదు, ఫోటోలో కూడా నీ పక్కన నిలబడటం నాకు అసహ్యం. అసలు ఆ ఫోటో ఎందుకు తెచ్చావు, ఎందుకు తగిలించావు? నీకు పెళ్ళయిందని, ఆ పెళ్లి పెటాకులైందని నీ ప్రేయసులకు తెలియచేయడం కోసం. అసూయ ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. అవును, చాలా కరెక్ట్. నేను నిలువెత్త అసూయని. నాది అనుకున్న దాన్ని మరొక నీడ కూడా పడినివ్వను. నాది కాదనుకున్న దాన్ని సుఖపడనివ్వను. అయ్యయ్యో, తడిపేసావు కదరా వెదవా. ఆడదిక్కులను కొంప ఇలాగే ఉంటుంది. బాసు, నీ లుంగి ఏమైనా ఉందా? లుంగి లేదు, లంగా లేదు. ఎవతవే నువ్వు? పిల్లాడి దింపు. అబ్బా, పిల్లాడిని దింపాలా? అడగడానికి నువ్వెవరు? పిల్లాడికి తల్లి లేదు కదా అని చెప్పి స్నానం చేయించడానికి వచ్చాను. స్నానం చేస్తుందట, స్నానం. ఊర్లో ఇంకా చాలా మంది పిల్లలున్నారు, అక్కడికి వెళ్ళి చేయించచ్చుగా స్నానం. అబ్బే, ఎందుకు వెళ్తావు? ఎర్రగా బుర్రగా ఉండే తండ్రి అందరి పిల్లలకు ఉండొద్దు. నోర్మోయ్ రాణి, వీడికి స్నానం చేయించు. ఎలా ఉంది ఫోటో? ఏమిటేది? ఫోటో చోటు ఖాళీగా ఉంది కదా అని నా ఫోటో అతికించుకున్నాను. నా బాస్ అంటే నాకు చచ్చి అంత ఇష్టం తెలుసా. ఎలాగో జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను కదా అని ముందుగా ఫోటోలో సెటిల్ అయ్యారు. బాగుంది కదా? నిన్ను. రామకృష్ణ, రామకృష్ణ, నిన్ను జనాభా లెక్కల్లో చేర్చుకుంటారట. ఎక్కడయ్యా? ఏమిటి? ఏం లేదమ్మా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా. అది మీ ఇంట్లో ఎంతమంది? ఇద్దరం, రామకృష్ణ, అమూల్య. అంటే మీరాయన భార్య? అవును, మాజీ భార్య. మాజీ అంటే? పూర్వాశ్రమంలో భార్య, ఇప్పుడు నేను ఆయన భార్యని. అదేంటి, ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క భార్య? తప్పే ఉందండి జనాభా గారు. పక్కింటి సూర్యనారాయణ గారికి 2 భార్యలు, ఎదురింటి పరంధామ గారికి 3, 2 అఫీషియల్, 1 అఫీషియల్. ఎవరికి ఎంతమంది అయినా ఉండనండి, కానీ ఈ అమ్మాయి పెళ్లి కాని పిల్లలా ఉంది. తప్పే ఉందండి. పెళ్లి కాకపోతేనేంటి, పిల్లాడు ఉన్నాడు కదా. వాట్? పెళ్లి కాకుండా తల్ల? ఏమ్మా, ఈ పిల్లాడు నీ బిడ్డ? అవును. సిగ్గు లేకపోతే సరి, వాడు నా బిడ్డ. అదేంటమ్మా, ఇంతసేపు మొగుడు కోసం దెబ్బలాడుకున్నారు, ఓకే, కానీ ఇప్పుడు పిల్లాడి కోసం కూడానా? అదో సరదాలండి. ఊళ్ళో ఎవరినన్నా అడగండి, ఈ పిల్లాడి తల్లి ఎవరో చెప్తారు. కన్న తల్లి ఇక్కడ ఉండగా ఎవరిని అడగటం ఏంటి? నేను చెప్తున్నాను, రాసుకోండి. వాడు నా బిడ్డే. అసలు దీనికి ఇంత గొడవ ఎందుకండి? కుర్రాన్ని అడిగితే పోలే. వాడికి నోరు లేదు కదండి. దీనికి నోరు ఎందుకండి? కుర్రాన్ని ఇలా ఇవ్వమ్మా, అక్కడ కూర్చోబెడితే తల్లి ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, అంతే. నువ్వు తప్పమ్మా. అది నీ తల్లిశ్రీ ఎవరో తెలుసుకుని వెళ్ళరా కొడుక.